జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి హస్తం పార్టీలో రాజుకుంది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పార్టీ వ్యూహ రచన చేస్తుంటే మరోవైపు ఎలాగైనా సీటు దక్కించుకోవాలని ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేస్తున్నారు. ఇంతకీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో చెయ్యి గుర్తుపై పోటీ చేసేది ఎవరు? టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నది ఎవరు? ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరి పేరు సూచిస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం అధికార పార్టీలో జోరుగా చర్చిస్తున్న అంశం. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది. ఈ ఉప ఎన్నికను సవాల్గా తీసుకుంది. ఇప్పటి నుండే గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. వారిలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, వివేక్ వెంకటస్వామి ఉన్నారు. అలాగే వీరితో పాటు డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది పార్టీ. వీరందరూ ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలు, బూత్ లెవెల్, డివిజన్ లెవెల్ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. అసలు టాస్క్ అభ్యర్థి ఎంపిక. ఉప ఎన్నిక కావడం, పార్టీ అధికారంలో ఉండడంతో అధికార పార్టీకి ఎన్నిక కత్తి మీద సాము లాంటిదే కదా. దీంతో పార్టీ ఇప్పటికే ఒక సర్వే నిర్వహిస్తున్నట్టు సమాచారం. పార్టీ ఒకవైపు సర్వే నిర్వహిస్తోంటే మరోవైపు ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరిలో 2023 ఎన్నికల్లో హస్తం పార్టీపై పోటీ చేసిన మొహమ్మద్ అజహరుద్దీన్ మొదటి వరుసలో ఉన్నారు. ఉప ఎన్నిక వస్తుంది అన్నప్పటి నుండి తానే అభ్యర్థి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఢిల్లీ లెవెల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ని కలిసి వచ్చారు. టికెట్ తనకే అనే ఇండికేషన్ ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే అజహరుద్దీన్ విషయంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి పాజిటివ్ గా లేనట్టు టాక్ వినిపిస్తోంది. అలాగే అజార్ కి టికెట్ ఇవ్వొద్దని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విషయంలో వీరి మధ్య గ్యాప్ ఉన్నట్లు తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి నవీన్ యాదవ్ లోకల్ అభ్యర్థి ఎంఐఎం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు హస్తం పార్టీలో చేరి టికెట్ ఆశించినా అప్పుడు మైనారిటీ కోటాలో అజహరుద్దీన్కి పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. బీసీ యాదవ సామాజిక వర్గం లోకల్ అభ్యర్థిగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరో అభ్యర్థి గుర్రం రాజమౌళి అలియాస్ మురళీ గౌడ్. మాజీ కార్పొరేటర్ యూసుఫ్గూడ డివిజన్ నుండి 2009లో టీడీపీ నుండి కార్పొరేటర్గా గెలిచారు. అలాగే 2014లో టీఆర్ఎస్ పార్టీ నుండి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే 2016లో మురళీగౌడ్ కుమారుడు సంజయ్ గౌడ్ సైతం యూసుఫ్గూడ డివిజన్ నుండి బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచారు. అయితే మురళీగౌడ్ 2018లో మరోసారి ఎమ్మెల్యే టికెట్ జూబ్లీహిల్స్ నుండి ఆశించినా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. అప్పటికే 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లో చేరారు మాగంటి గోపీనాథ్. దీంతో జూబ్లీహిల్స్ టికెట్ ఆయనకే కేటాయించారు. మురళీగౌడ్ 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్లో చేరారు. అయితే టికెట్ ఆశించినా అప్పుడు కూడా దక్కలేదు. ఇక కుమారుడు సంజయ్ గౌడ్ సైతం ఇటీవలే హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవంతో పాటు ఒకసారి కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అలాగే మురళీగౌడ్ కుమారుడికి కూడా కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అధికార పార్టీ నిర్వహిస్తున్న సర్వే అజహరుద్దీన్, నవీన్ యాదవ్ పేర్లతో పాటు గుర్రం రాజమౌళి అలియాస్ మురళీగౌడ్ పేరు కూడా ఉందట. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్న తుమ్మల, పొన్నం, వివేకులు సైతం మీటింగులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు అభ్యర్థి ఎవరంటే బాగుంటుందని పరిశీలిస్తున్నారట. మరి చూడాలి ఈ 3లో ఒక్కరికి టికెట్ దక్కుతుందా లేదా ఇంకా కొత్తగా ఎవరినైనా తెరపైకొస్తారా అనేది.